శ్రీనివాసరావు ఎలియాస్ కోడికత్తి శ్రీను ఈ రోజున 5 సంవత్సరాల నుంచి 307 కేసు మీద జైల్లో మగ్గుతున్నాడు. కనీసం అతనికి కోర్టులు బెయిల్ కూడా ఇవ్వట్లేదు. ఒక 307 కేసులో విచారణ జరపకుండా, ఇంతకాలం బెయిల్ ఇవ్వకుండా ఉండడం అన్నది స్వాతంత్ర భారతదేశంలో ఇదే మొట్టమొదటిదని నేను ఘంటాపథంగా చెప్పగలను. బ్రిటిష్ టైంలో కూడా స్వాతంత్ర ఉద్యమం చేసిన వాళ్ళని దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసిన వాళ్ళ మీద కూడా బెయిల్ ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. అది గాయం బట్టి 307 పెట్టడం అన్నది జరుగుతుంది. ఇట్స్ ఎ గ్రీవియస్ ఇంజరీ, సింపుల్ ఇంజరీ. అతనికి ఎయిర్పోర్ట్లో భుజం మీద గీసుకుంది, నాట్ ఏ గ్రీవియస్ ఇంజరీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జరిగిన దాడి, ఆ దాడిలో ఆయనకి భుజం మీద గీసుకుంది. కోడికత్తి శ్రీను ఇంటెన్షన్గా గీశాడు తప్పితే తీశాడేమో, బట్ అది చంపాలన్న ఉద్దేశం మట్టుకు అతనికి లేదు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి లాభం పొందుతాడన్న ఉద్దేశంతో చేశాడు. దీని వెనకాల ఎటువంటి కుట్రలు లేవని చెప్పి దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ఇండియాలో టాప్ దర్యాప్తు సంస్థ ఏదన్నా ఉందంటే ఇది ఎన్ఐఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కోర్టులు బెయిల్ ఇవ్వట్లేదు. ఇది న్యాయ వ్యవస్థ ఒక్కసారి సుప్రీంకోర్టు దీని గురించి ఆలోచన చేయాలి. ఎంత జడ్జిలకి డిస్క్రిషన్ పవర్ ఉంటే మటుకు ఒక అమాయకుడిని ఇన్ని రోజులు జైల్లో నిర్బంధించడం అన్నది చాలా దారుణం. నిన్న కోడికత్తి శ్రీను ప్రకటించాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు విజయవాడలో ప్రకటించారు, రేపటి నుంచి కోడికత్తి శ్రీను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నాడు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా మేము ఎక్కడో చోట కూర్చుంటాం, ఎక్కడన్నా ముందు ప్లేస్ చెప్తే మమ్మల్ని అరెస్ట్ చేసేస్తారని చెప్పి ఈరోజు కూడా నేను కూడా ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా, ప్రెస్కి కూడా ఇన్ఫామ్ చేయకుండా, ఎందుకంటే ఇక్కడ నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు, నా ఇంటికి ఎవరిని రానివ్వరు. అందుగురించే నేను చాలా సీక్రెట్గా ఈ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్షకి నా ఫోన్ మేరకు ఇంతమంది వచ్చారు. అందరూ కోడికత్తి శ్రీనికి సంఘీభావంగా కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు ఎక్కువైపోయినాయి, దళితుల మీద హత్యలు ఎక్కువైపోయినాయి. ఆయన వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఒక్క కేసు కూడా సాల్వ్ అవ్వలేదు. 2 మామిడికాయలు కోసిన వక్కి సీను మొదలుకొని ఏ కేసులో కూడా జడ్జిమెంట్ రాలేదు. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది. అంటే చాలా చిన్న చూపు చూసే పరిస్థితి గవర్నమెంట్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మేము కోరేది ఏంటంటే ఇమీడియట్గా కోడికత్తి సీనుని విడుదల చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే, కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకపోతే ఆయనకి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలి. న్యాయం అంటే న్యాయం అందరికీ సమానమే. ఇప్పుడు సాక్షులైన వాళ్ళు 2-3 సార్లు రాకపోతే ఇమీడియట్గా వాళ్ళకి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి కోర్టులకు రప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కోర్టులు ఎందుకు రప్పించలేవు? మ్యాజిస్ట్రేట్ కోర్టు అవనండి, ఏ కోర్టు అవనండి, లేకపోతే జిల్లా కోర్టు అవనివ్వండి, ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి
వెంటనే ఆయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. కాబట్టి ఆయనకి క్షమాగుణం ఉంటే ఇమీడియట్గా రావాలి. ఎందువలనంటే ఆయనకి గీసుకున్నది చిన్న గీత. ఆయన ఒక్కరోజు కూడా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోలేదు, గంట ఉన్నాడేమో హాస్పిటల్లో. అటువంటి దెబ్బకి 307 పెట్టడమే పొరపాటు. 307 పెట్టిన తర్వాత ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు ఉంచారంటే అది ఇంకా పొరపాటు. కాబట్టి ఇమీడియట్గా కోడికత్తి సీనుని రిలీజ్ చేయాలి. కోడికత్తి సీన్ ఇప్పుడు జైల్లో ఆమరణ దీక్ష చేస్తున్నాడు. తనకి మేము సంఘీభావంగా ఈరోజు దీక్ష మేము చేపట్టాం. ఈ రోజున రాష్ట్రంలోని దళితులందరూ ఎవరికాళ్ళు, ముఖ్యంగా కోడికత్తి సీను నా నియోజకవర్గంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో అమలాపురం పార్లమెంట్లో ముమ్మిడివరం నియోజకవర్గంలో లంక ఆఫ్ టానే లంక గ్రామానికి చెందినవాడు. వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా నేను చేశాను. అలాగే ఆ కుటుంబం చాలా పేద కుటుంబం, ఆ కుటుంబాన్ని ఆదుకోనండి. అంతేకాకుండా వాళ్ళ ఆ అబ్బాయికి జరుగుతున్న అన్యాయాన్ని దళిత సంఘాలన్నీ కూడా ఒక్కొక్క రోజు మీరు దీక్షలు చేసి నిరాహార దీక్షలు చేసి ఒక్కొక్క రోజు మీరు సంఘీభావం తెలియచమని అందరికీ పిలిపిస్తున్నాను.